ఇంట్లో అమ్మకి పాలు కూడా కొనేవాడు, పాలు ప్యాకెట్ కూడా కొనేవాడు. అక్కడికి పాల కేంద్రాన్ని పట్టుకుపోతాడు. ఆ యొక్క ఫ్లెక్స్ మీద పైనుంచి కిందకి ఆడతాడు. ఈ రోజు మన హీరోలు మనం చెప్పుకుంటున్నాం కదా. ఇంట్లో అమ్మకి ఎప్పుడన్నా 50 రూపాయలు పెట్టి పాలు కొనే అనుభూతి లేదు, కానీ అక్కడికి 500 పెట్టి పాలకి వెళ్తాడు. ఆ ఫ్లెక్స్ మీద వేస్తాడు. నువ్వు 500 పెట్టి పట్టుకెళ్ళినందుకు కనీసం ఒక 10 రూపాయలు నువ్వు నా అభిమాని రాని ఎప్పుడన్నా నీ హీరో కనిపించి డబ్బులు ఇచ్చాడా? అని కాదండి మన హీరో. నీ కొరకు నా కొరకు వారు తిన్నా తినకపోయినా, వారి మీద మంచి బట్టలు ఉన్నా లేకపోయినా, నా జీవితం అనేక మందికి దీవెనకరంగా ఉండాలని, నువ్వు నేను అనేక మందికి ఆదర్శకరంగా మారాలని మన తల్లిదండ్రులు ఎంతో కష్టపడి మనల్ని శ్రమించి మనల్ని ఈ రోజు ఈ స్థాయికి తీసుకొచ్చారు మనల్ని. వాళ్ళు మన నిజమైన హీరోలు. వాళ్ళకన్నా నిజమైన హీరో నీ కొరకు నా కొరకు నువ్వు నేను చేసిన తప్పుల గురించి పాపాల గురించి కల్వరి శిలువలో బలి అయిపోయాడు. ఆయన మన నిజమైన హీరో. ఈ రోజు నువ్వు కటింగ్ వేయించుకుంటేనో, లేకపోతే నువ్వు చక్కగా ఆడేసుకున్న ప్యాంట్లు వేసుకుంటేనో, ఆడేసుకున్న షర్ట్ వేసుకుంటేనో ఆడికి అభిమానం అయిపోవు. నీ తల్లిదండ్రులని గౌరవించలేకపోతే ఎప్పుడు నీవు తల్లిదండ్రులను గౌరవించరు. ఈ రోజు తల్లిదండ్రుల మాట విప్పుడు ఈ రోజు యవనస్తులు ఈ రోజు ఆలోచించు ప్రియ సహోదరి సహోదరుడు. ఈ రోజు తల్లిదండ్రుల మాటకు మనం విధేయత చూపించకపోతే రేపొద్దున మనం అదే వస్తాం. ఈ రోజు నీ తల్లిదండ్రుల మాట నువ్వు వినకపోతే రేపొద్దున నీ పిల్లలు కూడా అదే చేస్తాడు, నీ గురించి అదే నేర్చుకుంటాడు.